దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 140వ సంకీర్తన 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము చదువుకుందాం ఒకసారి. కీర్తనలు 140:13. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము నీతిమంతులు యథార్థవంతులు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. నీతిమంతులు యథార్థవంతులు, దేవుని యందు వారి ప్రవర్తనను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుణ్ణి నమ్మిన వారిని ఏ శ్రమైనా సరే ఆయన నుంచి వేరు చేయలేదు. వేరు చేయుటకు అసలు నో ఛాన్స్. ఎందుకంటే వారు ఎవరు? నీతిమంతులు యథార్థవంతులు. వారు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారు గనుక వారు దేవుని దృష్టిలో నీతిమంతులు యథార్థవంతులు. ఇదే విషయాన్ని పరిశుద్ధ పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13లో చక్కగా వివరించారు. వారు ఎప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటారట. ఎవరు? నీతిమంతులు యథార్థవంతులు. దేవుడు వారి ఎడల చూపు కృపను వారు మర్చిపోరు, విస్మరించరు. దేవుణ్ణి విస్మరించరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని యందు నమ్మకముతో విశ్వాసము కలిగి ఉంటారు. మన యందు మన దేవుడు మనల్ని రక్షించుటకు సిద్ధముగా ఉన్నారు. మన కొరకు చేతులు చాపుతూ అడుగుతున్నారు దేవుడు మనల్ని. వారు విశ్వాసము గలవారు. దేవుని కృపను పొందుటకు వారు అర్హత కలిగి ఉన్నారు. ఎవరు? నీతిమంతులు యథార్థవంతులు. దేవుని కృపను పొందుకుంటూ నిత్యము స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉండే నీతిమంతులు యథార్థవంతులు కేవలము విశ్వాసమూలముగా బ్రతుకుతారని హబక్కూకు రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయం 4లో వ్రాయబడి ఉన్నది. ఎంత గొప్ప ఎంత గొప్ప సంగతి ప్రియ దేవుని బిడ్డలారా. హబక్కూకు రాసినటువంటి పత్రికలో గ్రంథములో ఏమనుంది? వారు కేవలము విశ్వాసమూలముగా బ్రతుకుతారట. వారికి విశ్వాసమే, ఇంకా ఏమీ లేదు ఇక వాళ్ళకి. అలాగే ఇప్పుడు మనము ధ్యానించుకునే విషయంలో అలాంటి విశ్వాసము కలిగే మనం ఉండాలి. అది హబక్కూకు రాసిన పత్రిక, హబక్కూకు రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయం 4లో ఇది వ్రాయబడి ఉన్నది. అలానే యథార్థముగా జీవించువారంటే దేవునికి ఎంతో ఇష్టము. ప్రతి పరిస్థితి యందును దేవునికి నమ్మకంగా జీవించేవారు యథార్థవంతులు, వారు నీతిమంతులు కూడా. వీరు నిత్యము దేవుని సన్నిధినే ఆశ్రయముగా కోరుకుంటూ ఉంటారు. మరి దావీదు గారు కూడా ఎల్లప్పుడూ ఆయన ఆశ్రయాన్నే కోరుకుంటారు. ఆయన యథార్థవంతులు, నీతిమంతుడు. సామెతల గ్రంథము 14 అధ్యాయం 11లో చూస్తే యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని కూడా వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లబడుతుందట. ఎందుకు? వారు దేవుణ్ణి సన్నిధినే ఆశ్రయంగా
కోరుకుంటారు. వారు ఎల్లప్పుడూ నిత్యము స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటారు. యథార్థత కలిగి ఉన్నవారు దేవుని దృష్టిలో సమ్మతమైన వాడుగా ఉన్నట్లు చెప్పబడతాడు. ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారము, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారము, ప్రవక్తల సందేశాల ప్రకారము, దేవుని ఆజ్ఞలకు ఆయన ఉపదేశాలకు లోబడి జీవించువారే యథార్థవంతులు, నీతిమంతులు కూడా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని కృపను పొందుకుంటూ ఆయన ఉపదేశాలకు లోబడి జీవించుచు నీతిమంతులముగాను యథార్థవంతులుగాను మనము దేవుని దృష్టిలో కనిపించుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ, అంత మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ప్రేమ కలిగి ఒకరికొకరము సాత్వికంతో మనము జీవిస్తుంటే పరలోకాశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. కృపగల తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని ఎందరైతే వినుచున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నీ సన్నిధిని తండ్రి నీతిమంతులముగాను యథార్థవంతులముగాను ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.